లోపల ద్వితీయ సంవత్సరం మానవ విసర్జక వ్యవస్థ గురించి ఈరోజు చూడబోతున్నాం. దీంట్లో విసర్జక వ్యవస్థ అంటే జనరల్గా మనకి ఒక ఫ్యాక్టరీని తీసుకున్నట్టయితే దాని లోపల కొన్ని పదార్థాలు ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటి లోపల నుంచి కొన్ని ఎండ్ ప్రొడక్ట్స్ అంత్య ఉత్పన్నాలు అనేటువంటి ఫామ్ అవుతాయి. సో అవి కెమికల్స్ రూపం లోపల కానీ లేకపోతే పొగ రూపం లోపల కానీ మనకి ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపించబడతాయి. సో ఇవి వేస్టేజెస్. సో మానవ శరీరం లోపల కూడా తీసుకున్నట్టయితే మనది కూడా ఒక మిషనరీ ఫ్యాక్టరీతో సమానం. సో ఈ ఫ్యాక్టరీ లోపల మన శరీరం లోపల జరిగేటువంటి జీవక్రియల యొక్క అంత్య ఉత్పన్న పదార్థం అనేటువంటివి మనకి విసర్జక పదార్థం రూపం లోపల బయటకు పంపించేటువంటి వ్యవస్థను మానవ విసర్జక వ్యవస్థ అంటారు. ఈ విసర్జక వ్యవస్థ చూడడానికి ముందు శరీరం లోపల జీర్ణక్రియ జరిగిన తర్వాత మనం ఏమేమి తీసుకుంటాం? జీర్ణక్రియ లోపల కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ తర్వాత లిపిడ్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క అంత్య ఉత్పన్న పదార్థం ఏంటిది? మనకి గ్లూకోజ్. అండ్ ప్రోటీన్స్ యొక్క అంత్య ఉత్పన్న పదార్థము అమైనో యాసిడ్స్. అండ్ లిపిడ్స్ యొక్క అంత్య ఉత్పన్న పదార్థము ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కొవ్వు ఆమ్లం. సో ఈ మూడు అంత్య ఉత్పన్నాలు మనకి ఎక్కడ కలుస్తాయి? మనకి చివరిగా కూడా వచ్చేసి బ్లడ్, రక్తం లోపల కలుస్తాయి. సో ఈ రక్తం అనేటువంటిది రక్త ప్రవాహం ద్వారా శరీరం లోపల ప్రతి ఒక్క కణానికి సరఫరా చేయబడుతుంది. సో ఇక్కడ సరఫరా చేయబడ్డ తర్వాత వీటి లోపల నుంచి మనకి కొన్ని జీవక్రియలు, మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత శరీరం లోపల నుంచి వ్యర్థ పదార్థాలు ఏంటివి? మనకి అమోనియా, కార్బన్ డైఆక్సైడ్. సో ఇవి రక్తం లోపల కలిసి రక్త ప్రవాహం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల లోపల వాయు రూపం లోపల బయటకు విసర్జింపబడుతుంది. అండ్ అమోనియా వచ్చేసి మనకి రక్త ప్రవాహం ద్వారా కాలేయానికి చేరి కాలేయం లోపల నుంచి ఆర్నిథిన్ వలయం ద్వారా డీఅమినేషన్ చర్య ద్వారా నత్రజని వ్యర్థ పదార్థం అనేటువంటిది మనకి యూరియా రూపం లోపల బయటకు విసర్జింపబడుతుంది. సో ఇక్కడ మనకి నీటి యొక్క లభ్యతను బట్టి, నీటి యొక్క లభ్యత ఆధారంగా చేసుకొని సో దీన్ని విసర్జక పదార్థాలు అనేటువంటి ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి అమోనోటెరిక్ ఆర్గానిజం లేదా అమోనోటెరిజం, యూరియోటెరిజం అండ్ యూరికోటెరిజం. అమోనోటెరిక్ ఆర్గానిజమ్స్ ఏ జీవులు అయితే మనకి అంత్య ఉత్పన్న పదార్థంగా అమోనియాను విసర్జిస్తాయో, సో ఈ యొక్క అమోనియాను విసర్జించేటువంటి జీవులను మనం అమోనోటెరిక్ జీవులు, జంతువులు అని అంటాం. సో ఇవి ముఖ్యంగా తీసుకున్నట్టయితే జలచర జీవులు. సో మంచినీటికి సంబంధించినటువంటి చేపలు కానీ, ఎక్కువగా ఉండేటువంటి మంచినీటి ఇన్వర్టిబ్రేట్స్ అకశేరుకాలు కానీ ఈ అమోనియా అనేటువంటి మనకి నీటి లోపల విడుదల చేయబడుతుంది. సో అమోనియా అనేటువంటిది అత్యంతంగా కూడా మనకి విష స్వభావాన్ని కలిగినటువంటిది. సో ఈ విష స్వభావాన్ని కలిగినటువంటి అమోనియా శరీరం లోపల నుంచి కాకుండా నీటి లోపలికి విడుదల చేయబడుతుంది. సో దీని లోపల మనకి పూర్తిగా కూడా శరీర భాగాల లోపల నుంచి బయటకు విసర్జింపజేయబడుతుంది. నెక్స్ట్ యూరియోటెరిజం. సో యూరియోటెరిజం లోపల మనకి అంత్య ఉత్పన్న పదార్థాలు అనేటువంటి మనకి కాలేయం లోపల డీఅమినేషన్ చర్య ద్వారా మనకి అమోనియా రూపం లోపల నుంచి ఈ అమోనియా అనేటువంటిది ఎక్కడికి ఎంటర్ అవుతుంది? మనకి లివర్, కాలేయం లోపల ఆర్నిథిన్ వలయం ద్వారా మనకి ఎండ్ ప్రొడక్ట్స్ యూరియా అనేటువంటిది ఫామ్ అయింది. సో అమోనియాతోని కంపేర్ చేసుకున్నప్పుడు యూరియా అనేటువంటిది మనకి 1,00,000 రెట్ల యొక్క తక్కువ విష స్వభావాన్ని కలిగినటువంటిది. అండ్ యూరియాని విసర్జించడానికి 10 రెట్ల యొక్క తక్కువ నీరు అవసరం. ఏది మనం అమోనియాతో పోల్చుకున్నాం. సో ఈ యొక్క యూరియాని విసర్జించేటువంటి జంతువులు ఉభయచరాలు, కొన్ని రకాలైనటువంటి వానపాములు అండ్ క్షీరదాలు. సో వీటి లోపల యూరియాని అంత్య ఉత్పన్న పదార్థంగా మనము అమోనియాను బయటకు విసర్జింపజేస్తున్నాం. చివరిగా యూరికోటెరిక్ జీవులు. ఏ జీవులు అయితే మనకి యూరిక్ ఆమ్లాన్ని, సో యూరిక్ ఆమ్లాన్ని అంత్య ఉత్పన్న పదార్థంగా విసర్జింపజేస్తాయో అలాంటి జంతువులను మనము యూరికోటెరిక్ జంతువులు అని అంటాం. సో ఇవి ముఖ్యంగా మనకి అమోనియాతో పోల్చుకున్నట్లయితే 50 రెట్ల యొక్క తక్కువ నీరు అనేటువంటిది అవసరం. మరియు దీని లోపల అమోనియాతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి చాలా తక్కువ విష స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో యూరియా అనేటువంటిది నీటి లోపల కలుగుతుంది.
అమోనియా నీటి లోపల కరుగుతుంది, కానీ యూరిక్ ఆమ్లం అనేటువంటిది నీటి లోపల కరగదు. ఇది ఏ జీవులు అయితే యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయో ఆ జీవులు నీటిని సంరక్షించుకునేటువంటి చర్య. సో కీటకాలు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, పక్షులు కావచ్చు, వీటి లోపల అత్యధికంగా కూడా యూరిక్ ఆమ్లమును విసర్జిస్తాయి. కాబట్టి ఇలాంటి జంతువులను యూరికోటెలిక్ జంతువులు అని అంటారు. సో దీనికి ముందు మనము హిస్టరీ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఎవల్యూషనరీ చేంజెస్ అంటే నిమ్నత స్థాయి జంతువుల లోపల చూసుకున్నట్టయితే ఏంటి సార్ నిమ్నత స్థాయి జంతువులు? సో ఇక్కడ క్షీరదాలతోని ముందు ఆర్ కార్డెట్స్ లేదా సకశేరుకాల కన్నా ముందు తీసుకున్నట్టయితే మనకి అకశేరుకాలు. సో ఈ అకశేరుకాల లోపల మనకి 9 వర్గాలుగా మనం విభజించుకున్నాం. సో వీటి లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోటోజోవా. సో ఈ ప్రోటోజోవా లోపల వ్యర్థ పదార్థాలు అనేటువంటివి కణ త్వచము ద్వారా సంకోచరిక్తిక ద్వారా కణత్వచం ద్వారా బయటకు విసర్జింపజేయబడుతుంది. సెకండ్ వన్ తీసుకున్నట్టయితే మనకి పొరిఫెరా. సో పొరిఫెరా లోపల వీటి లోపల తీసుకున్నట్టయితే మనకి పరస్పర వ్యాపన పద్ధతి. సో ఇక్కడ పరస్పర వ్యాపన పద్ధతి ద్వారా వ్యర్థ పదార్థాలు అనేటువంటి బయటకు విసర్జింపబడుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ తీసుకున్నట్టయితే మనకి ఏంటి సార్ మనకి ప్లాటిహెల్మంతిస్ లోపల మనకి వ్యర్థ పదార్థాలు అనేటువంటివి విసర్జింపజేయడానికి దీని లోపల ప్రత్యేకంగా కూడా విసర్జక అవయవాలు ఫామ్ అయ్యాయి. సో ఈ విసర్జక అవయవాలు అనేటువంటివి ఒక ఫ్లేమ్ ఒక జ్వాల వంటి నిర్మాణంగా ఉన్నాయి కాబట్టి వీటిని మనము జ్వాల కణాలు అని అంటాం. సో ప్లాటిహెల్మంతిస్ లోపల విసర్జన అనేటువంటిది మనకి జ్వాలా కణాల అనేటువంటి విసర్జక అవయవాల ద్వారా మనకి కణాల ద్వారా బయటకు విసర్జింపజేయబడుతుంది. సో దిస్ ఈస్ ద ఇన్సెట్ అండ్ నీట్ ఇంపార్టెంట్ బిట్. సో మొట్టమొదటిసారిగా కూడా ప్లాటిహెల్మంతిస్ లోపల వ్యర్థ పదార్థాలను బయటకు విసర్జింపజేయడానికి ఏర్పడినటువంటి కణాలను జ్వాలా కణాలు అంటారు. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్టయితే మనకి నిమటోడా. సో నిమటోడా లోపల మనకి రెండెంటి కణాలు. సో ఇవి క్యాపిటల్ హెచ్ ఆకారం లోపల ఉంటాయి. సో దాని తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఆర్థ్రోపోడా. సో ఆర్థ్రోపోడా అనేటువంటిది మనకి అకశేరుకాల లోపల అతి పెద్ద వర్గము. సో దీని లోపల మనకి క్రస్టేషియా లోపల తీసుకున్నట్టయితే మనకి వీటి లోపల ముఖ్యంగా కూడా హరిత గ్రంథులు అండ్ స్పర్శ శృంగ గ్రంథులు అనేటువంటివి రెండింటి ద్వారా మనకి విసర్జన జరుగుతుంది. నెక్స్ట్ అరాకిడాన్ని తీసుకున్నట్టయితే వీటి లోపల మనకి కోక్సల్ గ్రంథుల ద్వారా మరియు మార్ఫీజియన్ నాళికల ద్వారా విసర్జన జరుగుతుంది. అండ్ దీని లోపల మనకి కీటకాలు ఇన్సెక్ట్స్ లోపల తీసుకున్నట్టయితే మనకి మార్ఫీజియన్ నాళికల ద్వారా విసర్జన అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ దాని తర్వాత మనకి మలస్కాను తీసుకున్నట్టయితే మలస్కా లోపల మనకి ముఖ్యంగా కూడా జాకబ్సన్ అవయవాలు, కీబర్స్ అవయవాలు అనేటువంటి వాటి ద్వారా విసర్జన అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇకానిడర్మిటా లోపల తీసుకున్నట్టయితే నాలికా పాదాల ద్వారా విసర్జన జరుగుతుంది. సో అంటే ఇవన్నీ కూడా మనకి నిమ్నత స్థాయి జంతువులు. సో ఈ అకశేరుకాలు కాబట్టి సకశేరుకాల లోపల అభివృద్ధి చెందిన జీవుల లోపల పూర్తిగా కూడా ఏంటంటే మనకి అవయవాలు అనేటువంటివి ఫామ్ అయినాయి, అభివృద్ధి చెందాయి. సపరేట్గా కూడా వాటికి సంబంధించినటువంటి మనకి ఒక అవయవాలు ఉన్నాయి. కానీ వీటి లోపల అనేటువంటిది మనకి అవయవాలు అనేటువంటి విసర్జన అనేటువంటిది ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సో వీటి లోపల నుంచి ఎన్సెటా నీటిలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సో దీంట్లో ఇప్పటి వరకు చదువుకునేటువంటి వాటి లోపల మీకు విసర్జక పదార్థాల రకాలు అమోనోటెలిజం కానీ, యూరియోటెలిజం కానీ అండ్ యూరికోటెలిజం కానీ. సో ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి 4 మార్క్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకి ఎవల్యూషనరీ పరంగా చూసినట్టయితే మనకి నిమ్నత స్థాయి జంతువుల లోపల నుంచి ఎన్సెటార్ నీట్బిట్స్ లోపల రావడానికి ఆస్కారం ఉంది. నౌ మనము మానవ విసర్జక వ్యవస్థ లోపల ఎస్ఏ టైప్ క్వశ్చన్ చూస్తున్నాం. సో దీని లోపల ఎస్ఏ టైప్ క్వశ్చన్ లోపల మానవ విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి మూత్రపిండ నిర్మాణము అండ్ వృక్క ప్రమాణ నిర్మాణాన్ని వివరించము అని చెప్పేసి మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. సో దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ విసర్జక వ్యవస్థ లోపల మూత్రపిండాలు, సో అంటే కిడ్నీస్ లేదా వీటిని మనము
వృక్క రకానికి సంబంధించినటువంటివి మూత్రపిండాలు అని అంటారు. సో మూత్రపిండాలు అనేటువంటి దాని లోపల మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే విసర్జక వ్యవస్థ లోపల ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు అండ్ మూత్రాశయము అని చెప్పేసి 3 భాగాలుగా విభజించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూత్రపిండాలు. సో మూత్రపిండాలు అనేటువంటివి చిక్కుడు గింజ ఆకారం లోపల ముదురు ఎరుపు వర్ణం లోపల మనకి కశేరు నాడీ దండానికి చివరి ఉర కశేరుకాలకి మరియు 3వ కటి కశేరుకానికి మధ్య భాగం లోపల కశేరు నాడీ దండానికి ఇరుపక్క భాగం లోపల 2 మూత్రపిండాలు అమరి ఉంటాయి. సో దీని లోపల మానవం లోపల కుడివైపు మనకి కాలేయం అమరి ఉండడం ద్వారా కుడి మూత్రపిండం అనేటువంటిది కొంచెం దిగువగాను, ఎడమ మూత్రపిండం అనేటువంటిది కొంచెం ఎగువగాను ఉంటుంది. సో ఇది మీకు ఎంసెట్ఆర్ రీపీట్ లోపల అడుగుతూ ఉంటాను. 2 మూత్రపిండాలు అనేటువంటివి సమానంగా ఉండవు. దీనికి రీజన్ ఏంటి? మానవం లోపల కుడివైపు అనేటువంటిది అతిపెద్ద గ్రంథి అనేటువంటి కాలేయం అమరి ఉండడం ద్వారా కుడి మూత్రపిండం దిగువగా, ఎడమ మూత్రపిండం కొంచెం ఎగువగా అమరి ఉంటాయి. సో ఈ మూత్రపిండాన్ని ఆవరించి మనకి ఒక గుళిక వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, రీనల్ క్యాప్స్యూల్ అంటారు. సో ఈ మూత్రపిండాన్ని మనము అంతర్నిర్మాణాన్ని పరిశీలించినట్టయితే మనకి దీని లోపల స్పెసిఫిక్గా కూడా 2 భాగాలు కనిపిస్తాయి. మూత్రపిండం యొక్క పరదీయ ప్రాంతాన్ని మనము వల్కలము అని అంటాం అండ్ మూత్రపిండం యొక్క లోపలి భాగాన్ని దవ్వ అని చెప్పేసి 2 భాగాలుగా డివైడ్ చేయవచ్చు. సో మూత్రపిండం యొక్క లోపలి భాగం లోపల మనకి దవ్వ భాగం లోపల మనకి త్రిభుజాకారం లోపల ఉండేటువంటి వృక్క శృంగాలు రీనల్ పిరమిడ్స్ అనేవి అమరి ఉంటాయి. సో అంటే ఒక మూత్రపిండాన్ని తీసుకున్నట్టయితే మనకి సో దీని యొక్క లెంత్ తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 10 to 13 సెంటీమీటర్స్ దీని యొక్క పొడవును కలిగి ఉంటుంది అండ్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ వెడల్పును కలిగి ఉంటుంది. సో దీని లోపల మూత్రపిండాలు అనేటువంటివి 120 నుంచి 170 గ్రాముల బరువును కలిగి ఉంటాయి. సో అంటే దీని లోపల మధ్య భాగం లోపల ఉండేటువంటి త్రిభుజాకారం నిర్మాణాలను ఏమంటాము? వృక్క శృంగాలు రీనల్ పిరమిడ్స్ అని అంటారు. సో ఇవి మానవం లోపల మనకి వీటి యొక్క సంఖ్య అనేటువంటిది మనకి అప్రాక్సిమేట్లీ 9 to 12 వరకు కూడా అమరి ఉంటాయి. సో ప్రతి ఒక్క వృక్క శృంగాలు అనేటువంటివి మనకి మధ్య భాగం లోపల కొన్ని విభాజకాల ద్వారా వేరు చేయబడతాయి. వీటిని మనము బెర్టిన్ స్తంభాలు అని అంటాం. సో ఈ బెర్టిన్ స్తంభాల ద్వారా వృక్క శృంగాలు అనేటువంటివి వేరు చేయబడతాయి. నెక్స్ట్ ప్రతి ఒక్క వృక్క శృంగం యొక్క అంత్య భాగం వైపు మనకి కేలిక్స్ అనేటువంటి ఒక చిన్న కప్పు ద్వారా తెరుచుకుంటాయి. ఈ కేలిక్స్ అనేటువంటి కప్పు నుంచి తర్వాత మూత్రపిండం యొక్క మధ్య భాగం లోపల ఉండేటువంటి విశాలమైనటువంటి ద్రోణి పెల్విస్ భాగం లోపలికి తెరుచుకుంటాయి. సో వీటి లోపల నుంచి ఫామ్ అయిన తర్వాత మూత్రపిండం లోపలికి వచ్చేటువంటి మనకి వృక్క ధమని అనేటువంటిది మూత్రపిండం లోపలికి వస్తుంది అండ్ వృక్క నాడుకు సంబంధించినటువంటి మూత్రపిండం లోపలికి వస్తాయి అండ్ మూత్రపిండం నుంచి బయటకు వచ్చేటువంటివి వృక్క శిర అండ్ వృక్క నాళాలు మూత్రనాళాలు మూత్రపిండం నుంచి బయటకు వెలువడతాయి. నెక్స్ట్ తర్వాత మూత్రపిండం యొక్క భాగం తర్వాత మనకి ఒక జత మూత్రనాళాలు మనకి మూత్రాన్ని విసర్జించేటువంటి మూత్రనాళాలు అనేటువంటివి తెల్లటి నిర్మాణం లోపల అండ్ వీటి యొక్క మధ్యస్థ భాగం లోపల మనకి శల్కల ఉపకలను కలిగి ఉండేటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సో దీని ద్వారా మూత్రం అనేటువంటిది మూత్రాశయం లోపలికి చేరుకుంటుంది. సో మూత్రాశయం అనేటువంటిది థర్డ్ పార్ట్. సో ఈ మూత్రాశయం అనేటువంటిది మనకి మందమైనటువంటి కండర నిర్మితమైనటువంటిది. దీని మధ్య భాగం లోపల మధ్యస్థ ఉపకలను కలిగి ఉంటాయి అండ్ మూత్రాశయం అనేటువంటిది ప్రసేకం దగ్గర తెరుచుకునే దగ్గర మనకి ఈ భాగం దగ్గర మనకి నునుపు కండరాలు మరియు సంబంధించినటువంటి చారల కండరాలు 2 రకాల కండరాలతోనే నిర్మించబడి ప్రసేకము ద్వారా పురుషుల లోపల మేహనం ద్వారా స్త్రీల లోపల యోనిరంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మనకి కిడ్నీ. సో ఈ కిడ్నీ లోపల మనకి 4 మార్క్స్గా తీసుకున్నట్టయితే మనకి డయాగ్రామ్ ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ లేదా మనకి మూత్రపిండం యొక్క నిరూపగా ఒక 4 మార్క్స్ డయాగ్రామ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఇంక్లూడింగ్ మనకి ఎస్ఏ క్వశ్చన్ లోపల అయితే మూత్రపిండ నిర్మాణం చూసుకున్నాము. నెక్స్ట్ మనం తర్వాత చదువుకోబోయేటువంటిది వృక్క ప్రమాణ నిర్మాణం. సో ఈ వృక్క ప్రమాణ నిర్మాణాన్ని చదువుకోవడానికి ముందు వృక్క ప్రమాణాలు
లేకపోయినట్టయితే వీటిని మనం నెఫ్రాన్స్ అని అంటాం. సో ఈ నెఫ్రాన్స్ అనేటువంటివి ఎక్కడ అమరి ఉంటాయి? ఒక్క మూత్రపిండం లోపల సుమారు మనకి 1 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్, 10 లక్షల నెఫ్రాన్లు అనేటువంటివి అమరి ఉంటాయి. సో అంటే రెండు మూత్రపిండాల లోపల మనకి 2 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేటువంటివి అమరి ఉంటాయి. సో ప్రతి ఒక్క ఈ మనకి నెఫ్రాన్ల యొక్క మనకి సంఖ్య అనేటువంటిది, ఒక నెఫ్రాన్ని మనము కొంచెం పెద్దగా వేసినట్టయితే సైజ్ అనేటువంటిది మనకి ఈ స్ట్రక్చర్ లోపల కనబడుతుంది. సో దీన్ని మనం వృక్క ప్రమాణ నిర్మాణము ఆ నెఫ్రాన్ స్ట్రక్చర్ అంటాం. సో దీంట్లో మనకి వృక్క ప్రమాణ నిర్మాణం లోపల మనకి మేజర్గా చూసుకున్నట్టయితే 2 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి మాల్పీజియన్ దేహము ఫస్ట్ పార్ట్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనము వృక్క నాళిక అని చెప్పేసి అంటాం. సో మాల్పీజియన్ దేహము అండ్ వృక్క నాళిక. సో మాల్పీజియన్ దేహం లోపల మనకి మొదటి భాగం లోపల దీన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించవచ్చు. సో దీని లోపల రక్తకేశ నాళిక గుచ్చము ఆర్ గ్లోమెరులస్ అంటాం. సో ఇక్కడ రెడ్ కలర్ లోపల ఉండేటువంటి ఒక బంతి వంటి నిర్మాణంగా అమరి ఉండేటువంటి దాన్ని రక్తకేశ నాళిక గుచ్చము ఆర్ గ్లోమెరులస్ అని అంటాం. సో దీని లోపలికి తెచ్చుకునేటువంటిది కొంచెం మందమైనటువంటి అవివాహిక ధమనుల ద్వారా మనకి రక్తకేశ నాళిక గుచ్చం లోపలికి తెచ్చుకుంటుంది. సో ఈ రక్తకేశ నాళిక గుచ్చం లోపల చిన్న చిన్న రంధ్రాలు అనేటువంటివి అండ సుషిరాలు లేదా సంబంధించినటువంటి గిల్ స్ట్రిప్స్ అని అంటాం. సో ఈ అండ సుషిరాలు అనేటువంటివి చీలిక రంధ్రాలను కలిగి ఉండి తర్వాత పాట అయినటువంటి బౌమన్స్ గుళిక లోపలికి తెచ్చుకుంటాయి. నెక్స్ట్ ఈ అవివాహి ధమనిక ద్వారా రక్తకేశ నాళిక గుచ్చం లోపలికి వచ్చినటువంటి తర్వాత రక్తకేశ నాళిక గుచ్చం నుంచి కొంచెం సన్నని ధమని బయలుదేరుతుంది. దాన్ని మనం అపవాహి ధమనులు అని అంటాం. సో రక్తం అనేటువంటిది అవివాహి ధమని ద్వారా రక్తకేశ నాళిక గుచ్చం లోపలికి. సో వీటి లోపల ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు ఇంతకుముందు మనం చెప్పాం ఏంటి, మనకి రక్తం లోపల అనేటువంటిది అమోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఊపిరితిత్తులు మనకి బయటకు విసర్జింపేసింది. సో ఈ అమోనియా అనేటువంటిది మనకి యూజ్లెస్, అత్యంత విష స్వభావాన్ని కలిగినటువంటిది. ఇది శరీరం లోపల ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో దీన్ని మనం బయటకు పంపించాలి. సో ఇది శరీరం లోపల ఉన్నట్టయితే మనకి శరీరం అనేటువంటిది విషానికి గురవుతుంది. కాబట్టి సో ఈ అమోనియా అనేటువంటిది రక్తము ద్వారా, రక్తం నుంచి యూరియా ఇది మనకి కాలేయం లోపల నుంచి మనకి మూత్రపిండం లోపల సరఫరా. సో ఈ మూత్రపిండం లోపల నుంచి ఇక పని చేసేటువంటివి ఏంటి పని చేస్తాయి? ప్రతి ఒక్కటి కూడా నిర్మాణాత్మకంగా క్రియాత్మకంగా పనిచేసేటువంటి వాటిని మనము వృక్క ప్రమాణము లేదా నెఫ్రాన్స్ అంటాం. సో ఇక్కడ ఇవి మూత్రాన్ని ఫామ్ చేస్తాయి. సో అంటే దీనికి సంబంధించినటువంటి పార్ట్ లోపల మాల్పీజియన్ దేహం అనేటువంటి 2 భాగాలుగా డివైడ్ చేసిన ఆల్రెడీ చెప్పాను. రక్తకేశ నాళిక గుచ్చము ఆ గ్లోమెరులస్ అని అంటాం. నెక్స్ట్ రెండో పార్ట్ అయినటువంటిది 2 గుడ్య స్థలాలతోని ఏర్పడ్డటువంటి, సో మనకి రక్తకేశ నాళిక గుచ్చానికి అనుబంధంగా అమరి ఉండేటువంటి నిర్మాణాన్ని బౌమన్స్ గుళిక అని అంటాం. సో దీని లోపల ఉండేటువంటి వాటిని పాదకణాలు అని అంటాం. సో ఈ పాదకణాల ద్వారా దీని లోపల ఉండేటువంటి రంధ్రాల ద్వారా రక్తకేశ నాళిక గుచ్చం లోపల ఏర్పడ్డటువంటి మలినాలను మనకి బౌమన్స్ గుళిక అనేటువంటిది సంగ్రహిస్తుంది. సో దీని తర్వాత మనకి పార్ట్ అయినటువంటి రెండో పార్ట్ మనం వృక్క నాళిక అని అంటాం. సో ఈ వృక్క నాళిక అనేటువంటిది తర్వాత కంటిన్యూషన్ పార్ట్ అయినటువంటి మనకి భాగాలు చూసుకున్నట్టయితే మొదటిగా సమీప సంవలిత నాళము, నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి హెన్రీ శిక్యము, తర్వాత మూడోది వచ్చేసి మనకి దూరాగ సంవలిత నాళము, నాలుగోది వచ్చేసి మనకి సంగ్రహణ నాళం. సో దీంట్లో మనకి సమీప సంవలిత నాళం సమీప దేనికి సమీపంగా ఉంది? మనకి బౌమన్స్ గుళికకు అత్యంత దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని మనం సమీప సంవలిత నాళం అంటాము. సో దీని లోపల మనకి శల్కలోపకల కణాలు అనేటువంటివి అమరి ఉంటాయి. సో దీని లోపల నుంచి తర్వాత మనకి తలపిన్ను ఆకారపు హెయిర్ పిన్ స్ట్రక్చర్ లోపల ఉండేటువంటి నిర్మాణాన్ని మనం హెన్రీ శిక్యం అంటాం. సో ఇక్కడ ఎల్లో కలర్ లోపల ఉండేటువంటి నిర్మాణాన్ని హెన్రీ శిక్యం అంటాం. సో దీన్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేయవచ్చు. సో కింద వైపుగా వచ్చేటువంటి నాళాన్ని మనం వచ్చేసి ఆరోహ నాళము అని అంటాము. అండ్ హెన్రీ శిక్యం లోపల నుంచి పైకి వచ్చేటువంటి నాళాన్ని అవరోహ నాళము అని అంటాం. సో ఇక్కడ ఆరోహ నాళం లోపల ఉండేటువంటివి ఘనాకార ఉపకలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉంటాయి. అండ్ దీని లోపల అవరోహ నాళం అనేటువంటిది
ఎక్కువ పాకుతూ ఉంటుంది. సో దీని లోపల మొదటి భాగం అనేటువంటిది సన్నటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క అంత్య భాగం అనేటువంటిది మందమైనటువంటి గోడలను కలిగి ఉంటుంది. సో దీని లోపల నుండి మనకి తర్వాత భాగమైనటువంటి దూరాగ్ర సంవలిత నాళం. సో ఈ దూరాగ్ర సంవలిత నాళం దేనికి దూరంగా ఉంది? మనకి బౌమన్ స్ఫూలికకు దూరంగా మరి ఉన్నది కాబట్టి దీన్ని దూరాగ్ర సంవలిత నాళం అన్నాం. సో దీని లోపల ఉండేటువంటి మనకి స్తంభాకార శల్కలోపకల కణాలు అనేటువంటివి ఉంటాయి. సో వీటి లోపల నుంచి ఫామ్ అయినటువంటి ఏర్పడినటువంటి మూత్రము తర్వాత చివరిగా ఉండేటువంటి మనకి సంగ్రహణ నాళం లోపలికి తెరుచుకుంటుంది. దీని లోపల ఘనాకార ఉపకలను కలిగి ఉంటుంది. సో వీటి లోపల నుంచి ప్రతి ఒక్క సంగ్రహణ నాళం అనేటువంటిది మొత్తం అన్ని సంగ్రహణ నాళాలు కలిసి ఒక బెర్లిన్ నాళంగా ఫామ్ అయ్యి ఈ బెర్లిన్ నాళం అనేటువంటిది చివరిగా దీని లోపలికి తెరుచుకుంటేనే మనకి వృక్క ద్రోణి లోపలికి తెరుచుకుంటాయి. సో అంటే అన్ని 1 మిలియన్ నెఫ్రాన్స్ నుంచి ఫామ్ అయినటువంటి అన్ని కూడా ఈ బెర్లిన్ నాళాలు అనేటువంటివి కేలెక్స్ ద్వారా తర్వాత పెల్విస్ ఆర్ ద్రోణి లోపలికి చేరి వృక్క ద్రోణి లోపలికి దీని నుంచి ఫామ్ అయినటువంటి మూత్రం అనేటువంటిది మూత్రనాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరుకుంటాయి. సో దీనికి సంబంధించినటువంటి మనకి ఇది ఎస్ఐ క్వశ్చన్. సో దీని లోపల ఉండేటువంటి పార్ట్స్. సో ముఖ్యంగా కూడా వీటి లోపల మనకి ఎక్కువగా 2 టైప్స్ ఆఫ్ మార్క్స్ తీసుకున్నట్టయితే మనకి 2 రకాలైనటువంటి 2 టైప్స్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. దీంట్లో ఫస్ట్ వన్ వల్కల వృక్క ప్రమాణం అండ్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే దవ్వ సన్నిధి వృక్క ప్రమాణం. సో ఇవి 2 మార్క్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే వల్కల వృక్క ప్రమాణము మరియు దవ్వ సన్నిధి వృక్క ప్రమాణం. సో దీని లోపల మనకి వల్కల వృక్క ప్రమాణాలు అంటే ఏంటి? సో ఇది మనకి మూత్రపిండాన్ని తీసుకున్నాం. సో మూత్రపిండం లోపల 2 భాగాలు అని చెప్పినాం. ఒకటి వచ్చేసి మనకి వెలుపలి భాగాన్ని కార్టెక్స్ అన్నాం, లోపలి భాగాన్ని వల్కల భాగము అండ్ మధ్యస్థ భాగం లోపల ఉండేటువంటిది దవ్వ భాగం. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క వృక్క ప్రమాణాల యొక్క నిర్మాణాలు అత్యధికంగా చిన్న నిర్మాణం లోపల దవ్వ సన్నిధి. సో ఇది దవ్వ భాగము, ఇది వల్కల భాగం. వల్కల భాగం లోపల నుంచి ఏర్పడ్డటువంటి హెన్లీ శిఖ్యము చాలా తక్కువ ప్రమాణం లోపల చిన్నది దవ్వ భాగం లోపలికి ఎంటర్ అయినట్టయితే అత్యధిక భాగం దేని లోపల ఉంటుంది? వల్కల భాగం లోపలనే ఈ వృక్క ప్రమాణ నిర్మాణం ఉంటుంది. కాబట్టి వీటిని వల్కల వృక్క ప్రమాణము ఆర్ కార్టికల్ నెఫ్రాన్స్ అంటారు. సో దీనికి ఆపోజిట్ దవ్వ సన్నిధి వృక్క ప్రమాణం ఆర్ జక్స్టాగ్లోమెరులార్ నెఫ్రాన్స్ అంటారు. సో దీని లోపల ఏంటిది? మనకి మూత్రపిండ భాగం లోపల అత్యధికంగా కూడా నెఫ్రాన్ ఆర్ వృక్క ప్రమాణ నిర్మాణము పొడవుగా అండ్ దవ్వ భాగం లోపలికి విస్తరించినట్టయితే సో ఇదంతా కూడా దవ్వ భాగం. సో ఎక్కడ నుంచి ఫామ్ అవుతుంది? మనకి వల్కల భాగం లోపల నుంచి ఫామ్ అయినటువంటి హెన్లీ శిఖ్యము పొడవైనటువంటి నిర్మాణంగా అత్యధిక భాగం దవ్వ లోపలికి ఎంటర్ అయినట్టయితే సో ఈ భాగాన్ని మనము దవ్వ సన్నిధి వృక్క ప్రమాణము ఆర్ జక్స్టాగ్లోమెరులార్ అంటారు. సో ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ సంబంధించినటువంటివి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ లోపల అడగడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పటి వరకు చెప్పినటువంటిది దీని లోపల 4 మార్క్స్ సంబంధించినటువంటి మనకి అమోనోటెరిక్ అండ్ యూరియోటెరిక్ అండ్ యూరికోటెరిక్ సో సంబంధించినటువంటి 4 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి. అండ్ తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చినట్టయితే మనకి మానవ విసర్జక వ్యవస్థ లోపల మూత్రపిండ నిర్మాణము అండ్ వృక్క ప్రమాణ నిర్మాణము ఆర్ నెఫ్రాన్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ చెప్పుకునేటువంటి టాపిక్ లోపల వచ్చేసి మనకి మూత్రము ఎలా ఏర్పడుతుంది. సో ఆ మూత్రం ఏర్పడేటువంటి విధానం సంబంధించినటువంటి క్వశ్చన్ మనము తర్వాత భాగం లోపల చూద్దాం. థ్యాంక్ యూ.